యావత్ ప్రేక్షక లోకం ఆసక్తిగా ఎదురుచూసిన వినయ విధేయ రామ అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని 11వ తేదీ రిలీజ్ అవడానికి సిద్ధమైపోయింది. 10వ తేదీ ఓవర్సీస్లో ప్రీమియర్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ టాక్ ఎలా ఉందంటే బ్లాక్ బస్టర్ 2019లో వస్తున్న మొట్టమొదటి వండర్ఫుల్ మాస్ యాక్షన్ లవ్ సెంటిమెంట్ బ్లాక్ బస్టర్ అని సెన్సార్ ఇన్సైడ్ టాక్. దీనికి యూఏ సర్టిఫికెట్ ఇచ్చేశారు. దీంతో భారీగా రిలీజ్ కాబోతుంది. సంక్రాంతి సందర్భంగా అజర్బైజాన్లో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ హైలైట్గా నిలుస్తాయని సమాచారం. ఈ సీన్స్ను అత్యున్నత టెక్నాలజీ ఉపయోగించి చిత్రీకరించాట డైరెక్టర్ బోయపాటి. ఖైరా కేవలం గ్లామర్ కోసమే ఉన్నట్లు టాక్. వివేక్ ఒబెరాయ్ విలన్గా, స్నేహ ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు ఈ సినిమాలో. ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది. 94 కోట్లకు పైగా జరిగినట్లు వార్తలు వచ్చినాయి. ఈ ట్రేడ్ వర్గాలు ఈ సమాచారాన్ని ధృవీకరించినాయి. ఇటీవల కాలంలో చెర్రీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించడం ఒకటైతే బోయపాటి డైరెక్ట్ చేయడం మరొకటి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అన్ని హక్కులను కలుపుకొని దాదాపు 95 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ థియేటికల్ రైట్స్ బిజినెస్ జరిగింది. ఇక రంగస్థలంతోనే రామ్ చరణ్ 200 కోట్ల క్లబ్లో చేరాడు. ఈ సినిమాతో 300 కోట్ల క్లబ్ ఖాయమని ఫ్యాన్స్ డిసైడ్ చేస్తున్నారు. ఈ సినిమాకి యూఏ సర్టిఫికెట్ రావటం, ఇక సెన్సార్ టాక్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ నో డౌట్. ఎందుకంటే ఈ సినిమాలో కొన్ని సీన్స్లో అరిపించేసేట రామ్ చరణ్. థియేటర్లో ఒక ఫ్యాన్స్కి పూనకాలే. ఆ తర్వాత ఒక సీన్ అజర్బైజాన్లో అరగంట ఎపిసోడ్ ఈ చిత్రానికే హైలైట్ అంటున్నారు. ఈ గూస్ బంప్స్ ఖాయమని ఇప్పటికే సెన్సార్ ఇన్సైడ్ టాక్. ఇక రిలీజ్ అయితే మామూలుగా వరల్డ్ వైడ్ సెన్సేషనల్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఖాయమైపోయిందని ఫ్యాన్స్ డిసైడ్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యి అనేక తెలుగు చలనచిత్ర రికార్డ్స్ రామ్ చరణ్ పేరుతో లిఖించాలని మనమంతా కోరుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.